హలో! వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. యూఎస్ఏకి, ఇరాన్‌కి మళ్ళీ యుద్ధం అయితే మొదలైపోయింది. ఏ విధంగా మొదలైంది? ఎందుకు మొదలైంది? అనే దాని గురించి చెక్ చేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అండ్ అది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అంటే, ఇంకొక చోక్ పాయింట్‌ని కూడా క్లోజ్ చేసే క్రమంలో ఇరాన్ అయితే ప్లాన్ చేస్తుంది. లైక్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని ఏ విధంగా అయితే క్లోజ్ చేసిందో, అదే విధంగా ఒక చెక్ పాయింట్‌ని క్లోజ్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంది. అది ఎంత తీవ్రంగా వెళ్తుంది అనే దాని గురించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌కొచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇరాన్ పరిధిలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఓకే. ఇరాన్‌కి చెందిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఇరాన్ మిలిటరీ బేసెస్ ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరికి యూఎస్ఏ మిలిటరీ హెలికాప్టర్ అయితే వెళ్ళింది. అండ్ జస్ట్ అది ఇన్స్‌పెక్షన్ కోసం వెళ్ళాము అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. బేసిక్‌గా ఇరాన్ ఇంతకు ముందే చెప్పింది. ఇది మా మిలిటరీ ఏరియా. ఇది మా పాయింట్స్. సో, మీ మిలిటరీని తీసుకొని రాకండి. ఈ ప్లేసెస్‌లో మీ మిలిటరీని తీసుకొస్తే పడగొట్టేస్తాం అని చెప్పి చాలా సార్లు చెప్పింది. వార్నింగ్ ఇచ్చింది. కాకపోతే ఈ మిలిటరీ యూఎస్ మిలిటరీకి చెందిన హైలీ అడ్వాన్స్‌డ్ వాల్యుబుల్ ఒక వైల్డ్ హెలికాప్టర్ ఏహెచ్-64. ఈ ఏహెచ్-64 లాంటి హెలికాప్టర్‌ని చూసుకొనే ఈరోజు యూఎస్ఏ ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. సో, ఇలాంటివి 1, 2 కాదు చాలా ఉన్నాయనుకోండి. ఫైటర్ జెట్స్ ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ఇలాంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి కాబట్టే యూఎస్ఏ ఎగిరెగిరి పడుతుంది. అలాంటి ఫైటర్ జెట్‌ని ఈరోజు ఏహెచ్-64ని సింగిల్ షాట్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అసలు టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా కాకుండా సింగిల్ షాట్‌లో ఓకే. సింగిల్ షాట్‌లో దాన్ని కొట్టి పడేసింది. అంటే ఇరాన్ దగ్గరున్న ఎంత హైలీ అడ్వాన్స్‌డ్ వెపన్స్ ఉన్నాయో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇరాన్‌కి చెందిన అయ్యే జాగీర్. సో, ఈ ప్లేస్‌లో మీరు రాకండి. ఈ ప్లేస్‌లోకొస్తే చంపేస్తాం. లీవ్ ఇమ్మీడియేట్‌లీ అని చెప్పి ఇరాన్‌కి చెందిన ఫారిన్ మినిస్టర్ అయితే కామెంట్ చేశారు. అండ్ దాని తర్వాత యూఎస్ఏ ఊరుకోదు కదా! అది కాకుండా రీసెంట్‌గా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఎలాగో ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో ఓడిపోయినా కూడా ట్రంప్‌కి పెద్ద నష్టమేమి లేదు. 2028 వరకు ఈ ట్రంప్ అనే వ్యక్తే కంటిన్యూ చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు మనం చూసుకుంటే ట్రంప్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి? మన దేశం పైకి ఎవరైనా యుద్ధానికొస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన దేశం పైకి ఎవరన్నా యుద్ధానికొస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి చేసేది సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు ఈళ్ళ హెలికాప్టర్‌ని ఇరాన్ పరిధిలోకి తీసుకొని వెళ్లి, ఇరాన్ మిలిటరీ బేసెస్ దగ్గరికి తీసుకొని వెళ్లి, ఇన్స్‌పెక్షన్ అన్న పేరుతో అక్కడ తిప్పితే, వాళ్ళు కొడితే, ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేది గుర్తొచ్చింది. ఈ సెల్ఫ్ డిఫెన్స్‌తో అంటే ఎక్కడో ఉన్న యూఎస్ఏ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇరాన్‌లో అటాక్ చేస్తుంది. ఇప్పటివరకు ఇరాన్‌లో చాలా మందిని చంపేసింది. చాలా స్కూల్స్ పైన, చాలా ప్లేసెస్‌లో దాడి చేసింది. ఇప్పుడు ఇరాన్ దాన్ని రిటాలియేట్ చేయడానికి మిలిటరీ యూఎస్ బేసెస్ పైన అటాక్ చేస్తుంది. ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ ఇండియన్ ఎంబసీ అయితే జూన్ 8 అప్పుడే చెప్పేసింది. జూన్ 8 1:24 ఐఎస్‌టి ఓకే. 1:24 పీఎం ఐఎస్‌టి అప్పుడు లీవ్ ఇరాన్ ఇమ్మీడియేట్‌లీ. అక్కడికి వెళ్ళిన ఎవరైతే టూరిస్టులున్నారో, పిల్గ్రిమేజెస్ ఉన్నారో అంటే బేసిక్‌గా షియా కమ్యూనిటీస్‌కి అదొక ప్లేస్ అండి. సో, ఇక్కడ నుండి భక్తులు ఏ విధంగా మన హిందూస్ కాశీకి, తిరుమలకి అలా వెళ్తామో, అదే విధంగా షియా కమ్యూనిటీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఇరాన్‌కి వెళ్తూ ఉంటారు. పిల్గ్రిమేజ్ కోసం. ఓకే. అలాంటి వాళ్ళని గూడా బయటికొచ్చేయండి. ఏ విధంగా స్టూడెంట్స్ అయితే చదువుకోవడానికి వెళ్లారో వాళ్ళు గూడా బయటికి రండి. అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. సో, వాళ్ళందరూ కూడా ఎక్కడ దొరికితే, ఏ ప్లేస్ దొరికితే, ఏ ఏరోప్లేన్ దొరికితే ఇమ్మీడియేట్‌గా బయటకొచ్చేయండి అని చెప్పి ఇండియన్ ఎంబసీ అయితే 2 డేస్ బిఫోర్ చెప్పింది. ఆ 2 డేస్ బిఫోర్ చెప్పడంతో అండ్ అక్కడ అలర్ట్ చేశారు. అక్కడున్న చాలా మంది ఇండియన్స్ కూడా వెంటనే బయటికొచ్చేసారు. అండ్ అక్కడున్న ఇండియన్స్ కూడా బయటికొచ్చేసారు. అండ్ అక్కడికి వెళ్ళడం కూడా ఈ టైంలో అవాయిడ్ చేయండి అని చెప్పి ఇండియన్ ఎంబసీ అయితే అందరికి పిలుపుని గూడా ఇచ్చింది. సో, ఇప్పుడు 100 డేస్ సీజ్ ఫైర్ తర్వాత యుద్ధం మొదలయ్యే 100 డేస్ అయింది. సీజ్ ఫైర్‌లో ఉన్నారు. కాకపోతే ఎందుకు మళ్ళీ యుద్ధం మొదలైంది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ యుద్ధం ఎందుకు మొదలైంది? మళ్ళీ అంత తీవ్రంగా ఎందుకు వెళ్ళింది అంటే, లెబనాన్ అనేది ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. ఇలా అటాక్ చేయడంతో ఇజ్రాయెల్ లెబనాన్ పైన అటాక్ చేసి ఇద్దరిని చంపేసింది. వీళ్ళ లెబనాన్‌కి చెందిన క్యాపిటల్‌లో బీరత్‌లో. ఓకే. సో, ఇలా అటాక్ చేసిన తర్వాత ఇరాన్ ఊరుకోలేదు. ఇరాన్‌కి ఏం సంబంధం అంటే, ఇరాన్ అనేది లెబనాన్ యొక్క అలీ. ఓకే. వీళ్ళకి ఫండింగ్ ఇవ్వడం కావచ్చు, వీళ్ళ దగ్గర వెపన్స్‌ని వీళ్ళు సప్లై చేయడం కావచ్చు, వాటెవర్ థింగ్స్ అన్నీ కూడా ఇరానే చేస్తూ ఉంటుంది. సో, వీళ్ళ పైన దాడి చేయడంతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఇలా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయడంతో అగైన్ ఇజ్రాయెల్ గూడా పైన దాడి చేసింది. ఇరాన్ చాలా వరకు మిసైల్స్‌ని ఇజ్రాయెల్ పైన వదిలింది. బట్ చాలా వరకు దాంట్లో మేము బ్లాస్ట్ చేసేసాం అని చెప్తున్నారు. కాకపోతే కొన్ని అక్కడ పడే ఛాన్సెస్ ఉన్నాయి. పడి గూడా ఉంటాయి. ఓకే.
బట్ స్టిల్ ఇజ్రాయెల్ అయితే ఇక్కడ మాకు ఎటువంటి నష్టం జరగలేదు. మేము అన్నిటిని పగలగొట్టేసాం. ఇంకా సిటీ ఔట్‌స్కట్స్‌లో దాన్ని పడేసాం అని చెప్పి ఇలా చెప్పింది. అండ్ ఇజ్రాయెల్ అయితే ఇరాన్ పైన చాలా బలంగా దాడి చేసింది. రీసెంట్‌గా ఇజ్రాయెల్ ఒక 3 టైప్స్ ఆఫ్ మిసైల్స్‌ని తయారు చేసింది. వీళ్ళ మనకు తెలిసిందే కదా! ఇజ్రాయెల్ దగ్గర ఆర్&డి చాలా హెవీగా ఉంటది. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న హైపర్సోనిక్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. రీసెంట్‌గా వీళ్ళు తయారు చేసిన ఒక కొత్త మిసైల్ ఏంటంటే మనకు జస్ట్ ఈ మిసైల్‌ని రాకెట్‌లాగా పైకి వదులుతారు. ఇలా వెళ్లి స్పేస్‌లోకి వెళ్తుంది. స్పేస్‌లోకి వెళ్లి ఫస్ట్ హాఫ్ ఏదైతే మిసైల్ మనం ఎక్కడైతే టార్గెట్ పెట్టామో, అది వెళ్లి ఆ ప్లేస్‌లో పడుతుంది. ఓకే. అర్థమైందా? రాకెట్‌లాగా పైకి వెళ్లి స్పేస్‌లోకి వెళ్లి ఫస్ట్ హాఫ్ అనేది ఇరాన్ పైన పడుతుంది. అంటే వాళ్ళు ఎక్కడ టార్గెట్ బుక్ చేస్తే అక్కడ పడుతుంది. సో, ఇలాగా వీళ్ళ దగ్గరున్న అడ్వాన్స్‌డ్ 3 టైప్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మిసైల్స్‌తో ఇరాన్ పైన అటాక్ చేసేసింది. అటాక్ చేయడంతో ఆల్‌మోస్ట్ ఇరాన్‌లో అయితే డ్యామేజ్ జరిగింది. అండ్ ఆ డ్యామేజ్ అనేది చాలా హ్యూజ్‌గా గూడా జరిగింది. ఓకే. చాలా హ్యూజ్‌గా డ్యామేజ్ జరిగింది. అలా హ్యూజ్‌గా డ్యామేజ్ జరిగి ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య యుద్ధం గట్టిగా జరిగింది. అండ్ ఇజ్రాయెల్ ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో దానిపైన అటాక్ చేసేసింది. కార్గ్ ఐలాండ్ కావచ్చు, పెట్రోలియం ఇండస్ట్రీ వాళ్ళు రిఫైనరీ సిస్టమ్స్ పైన కావచ్చు, అక్కడున్న ఇంపార్టెంట్ వాటర్ ప్లాంట్స్ పైన కావచ్చు, అండ్ రిమైనింగ్ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ పైన ఇజ్రాయెల్ అయితే అటాక్ చేసేసింది. దాన్ని కొలాప్స్ చేసేసింది. అండ్ దాంతో ఇరాన్‌కి చాలా భయంకరంగా కోపమొచ్చింది. అండ్ ఇంతలో ట్రంప్ గారొచ్చి సీజ్ ఫైర్ చేయండి. ఇలా చేయకూడదు. యుద్ధం ఆపేయాలి ఇమ్మీడియేట్‌గా అని చెప్పి ట్రంప్ వచ్చి చెప్పడం జరిగింది. అంటే డ్యామేజ్ వచ్చి ఇరాన్‌కి చాలా హెవీగా జరగడంతో ఇరాన్‌కి గూడా కోపమొచ్చింది. అండ్ యూఎస్ఏ ఫైటర్ జెట్, యూఎస్ఏ హెలికాప్టర్ అనేది అప్పుడే ఎగ్జాక్ట్‌లీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గరకొచ్చేసింది. ఈ యాక్టివ్ ప్లేసెస్‌లో మీరు రాకూడదు అని చెప్పి ఆల్రెడీ చెప్పింది. కాకపోతే వినలేదు. ఈ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గరికి ఇన్స్‌పెక్షన్ కోసం హెలికాప్టర్ వచ్చింది. అండ్ దాంతో హెలికాప్టర్‌ని కొట్టి పడేసింది. దెబ్బకి కొట్టి పడేసింది. సింగిల్ షాట్ పైన. ఏహెచ్-64 అనే హెలికాప్టర్ అనేది చాలా హైలీ వాల్యుబుల్ హెలికాప్టర్ వాళ్ళకి. ఓకే. సో, అలాంటి హెలికాప్టర్‌ని సింగిల్ షాట్‌తో కొట్టేసేసరికి ఇంకా ఆల్‌మోస్ట్ ట్రంప్‌కి కోపమొచ్చి సెల్ఫ్ డిఫెన్స్ పైనొచ్చి ఇరాన్‌లో వాటర్ ప్లాంట్స్ పైన కావచ్చు, కెమికల్ ప్లేసెస్ పైన కావచ్చు, ఇలా అటాక్ చేసింది. ఇలా అటాక్ చేయడంతో డైరెక్ట్‌గా ఇరాన్ యూఎస్ఏ పైన అటాక్ చేయలేదు కాబట్టి, ఎక్కడైతే మిలిటరీ బేసెస్ ఉన్నాయో, ఇరాన్‌కి అపోజిట్‌లో ఈ మిడిల్ ఈస్ట్‌లో ఉన్న యూఎస్ఏ మిలిటరీ బేసెస్ కువైట్‌లో, ఖత్తర్‌లో, బహ్రెయిన్‌లో, యూఏఈలో ఆల్మోస్ట్ ఈ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఓకే. సో, ఈ మిలిటరీ బేసెస్‌ని మొత్తాన్ని గూడా యూఎస్ మిలిటరీ బేసెస్‌ని అటాక్ చేసింది. అండ్ పాకిస్తాన్‌లో ఉండే మిలిటరీ బేసెస్ పైన కూడా ఇరాన్ అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతానికైతే యూఏఈ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఉన్న యూఎస్ఏ మిలిటరీ బేసెస్ పైన కంటిన్యూయస్‌గా అటాక్ చేస్తూ ఉంది. సో, వన్స్ పాకిస్తాన్ మిలిటరీ బేస్ నుండి ఏమైనా అటాక్ జరిగితే, ఇరాన్ ఇమ్మీడియేట్‌లీ అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, ప్రస్తుతానికైతే ఇరాన్‌కి, యూఎస్ఏకి అగైన్ వార్ అయితే స్టార్ట్ అయింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటి చోక్ పాయింట్స్ అనేవి 8 ప్లేసెస్ ఉన్నాయి. ఓకే. ఈ ఆయిల్ అనేది మూవ్ అవ్వడానికి షిప్స్ ద్వారా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, ఇలా షిప్స్ ద్వారా ఎక్కువ క్వాంటిటీ మూవ్ అవుతుంటుంది. అండ్ పైప్‌లైన్స్ పెట్టినా కూడా అంత క్వాంటిటీ మూవ్ అవ్వదు. షిప్స్ ద్వారా అయితేనే అంత క్వాంటిటీ మూవ్ అవుతుంది. ప్రస్తుతానికి మన ఇండియాకైతే ఇక్కడ నుండి ఫార్మర్స్‌కి కావాల్సిన అమోనియం అండ్ క్రూడ్ ఆయిల్ ఇది ఇక్కడి నుంచి వస్తుంది. ఓకే. సో, 1/3 మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడి నుంచి వచ్చేది కూడా మెజారిటీ పార్ట్ ఉంటుంది. సో, ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని అగైన్ క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ ఉందా అంటే మేబీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ప్రస్తుతానికైతే ఇండియా ఒమాన్‌తో అయితే చాలా మంచి ట్రేడ్ డీల్ చేసింది. అండ్ డిసెంబర్‌లో స్టార్ట్ చేసింది. ఫిబ్రవరిలో యుద్ధం మొదలైపోయింది. ఒకవేళ ఈ యుద్ధం మొదలవ్వకుండా ఉంటే, ఈరోజు మనకి ఎటువంటి ప్రాబ్లమ్ గూడా ఉండేది కాదు. ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఇక్కడ నుండి మనం ఆయిల్ తీసుకునేవాళ్ళం. బట్ ఆయిల్ షార్టేజ్ ఉండదు. ఆయిల్ మాత్రం ప్రీమియం ప్రైస్‌లోనే దొరుకుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నుండి వచ్చే ఆయిల్ అనేది 20% మోర్ థాన్ 26% ఆయిల్ ఇక్కడి నుంచి వస్తుంది. ఇది క్లోజ్ అయితే డెఫినైట్‌లీ ఆ ప్రెషర్ అనేది ఆయిల్ పైన పడుతుంది. అండ్ ఇంకొక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వీళ్ళకి చెందిన ఈ ఎమాన్ హౌతీస్ అనేది ఒక కమ్యూనిటీ ఉంది. ఇరాన్ ఫండ్ చేస్తూ ఉంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ పైన యుద్ధం చేయడానికి హౌతీస్, హెజిబుల్లా అనే కొన్ని కమ్యూనిటీస్ అన్ని మెయింటైన్ చేస్తుంది. నియర్ బైలో ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఇరాన్ అనేది చాలా దూరంలో ఉంది ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడానికి. ఓకే. సో, అందుకని చెప్పి ఈ పక్కనున్న కంట్రీస్‌లో ఎవరైతే పాలిస్తాన్ నుండి వెళ్లి అక్కడ సభ్యులున్నారో వీళ్ళందరిని టెర్రరిస్ట్ గ్రూప్స్‌గా ఫార్మ్ చేసి వీళ్ళందరికీ ఫండింగ్ ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి వెపన్స్ ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్‌ని కంట్రోల్ చేయడం అనేది కష్టం. ఇంత దూరం నుండి ఉండి. సో, దగ్గర నుండి కంట్రోల్ చేయాలి అని చెప్పి ఇక్కడ మొత్తం గూడా ట్రూప్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంది.
ఈ హౌతీస్ అనేవాళ్ళు ఏం చెప్పారు అంటే, దీన్ని గూడా మేము కంట్రోల్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుండి ఆల్‌మోస్ట్ 5% ఆఫ్ ఆయిల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఈ ప్లేస్ ఇంతకుముందు మనం మాట్లాడుకుంది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ఇక్కడ నుండి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ఓకే. ఈ ప్లేస్‌లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఉంది. ఈ ప్లేస్ అనేది అండ్ దీన్ని స్ట్రెయిట్ ఆఫ్ బాబ్ అల్ మదీబ్ అంటారు. ఇది గూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుండి వచ్చేది మాత్రం 5% ఉంటుంది. డెఫినైట్‌లీ ఈ 6% షార్టేజ్ అనేది వస్తుంది. బట్ ప్రస్తుతానికైతే ఇరాన్ ఈ విధంగా భయపెడుతూ ఉంది. అండ్ ఇప్పటి వరకు ఇరాన్ ఇంకా యాక్టివేట్ చేయాల్సిన సంస్థలున్నాయి. ఇంకా అవి పూర్తిగా యాక్టివేట్ అవ్వలేదు. ఓకే. నెక్స్ట్ స్లోగా ఇరాన్ పీస్ డీల్ ఓకే అంటే ఓకే. లేకపోతే ఇంకా వాళ్ళు యాక్టివేట్ చేయాల్సే ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి అని చెప్పి ఇరాన్ చెప్తూ ఉంది. సో, ఎవరైతే ఈ మిలిటరీ బేసెస్ ఇరాన్‌లోకొస్తాయో వెల్కమ్ టు హెల్ అని చెప్పి వాళ్ళకి బోర్డ్ గూడా పెట్టి ఇన్వైట్ చేసింది. సో, మనం చూడాలి. యూఎస్ఏ మిలిటరీ బేస్ అనేది వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్‌ఫుల్. యూఎస్ఏ దగ్గరున్న మిలిటరీ కావచ్చు, యూఎస్ఏ దగ్గరున్న అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరున్న హెలికాప్టర్స్ కావచ్చు చాలా ఉన్నాయి. నష్టం ఇరాన్‌కి చాలా భయంకరంగా జరిగింది. అదే విధంగా యూఎస్ఏ కూడా చాలా నష్టం జరిగింది. బట్ యూఎస్ఏ అనేది అగైన్ రికవర్ అయిపోతుంది. ఇరాన్ రికవర్ అవ్వడానికి యూఎస్ఏనే ఫండ్ ఇవ్వాలి. ఆ ఫండ్ కోసం ఇరాన్ ప్రెజెంట్ డిమాండ్ చేస్తూ ఉంది. ఓకే. సో, మనం చూడాలి. అగైన్ ఈ యుద్ధం అనేది ఎంత దూరం వరకు వెళ్తుంది? మళ్ళీ ఆయిల్ షార్టేజ్ అనేది పెరుగుతుందా? అనేది మనకు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ రాబోయే రోజుల్లో యూఎస్ఏకి, ఇరాన్‌కి జరిగే ఒక డీల్ పైన ఆయిల్ ప్రైజెస్ అనేవి డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో, రాబోయే రోజుల్లో మేబీ పీస్ డీల్ గాని జరిగింది అనుకోండి, ఈ ఆయిల్ ప్రైజెస్ అనేవి పడిపోతాయి. లేదు ఈ పీస్ డీల్ అనేది జరగకపోతే ఆయిల్ ప్రైజెస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. వోల్టాలిటీ అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా పెరగడం వల్ల ఇండియాకి అండ్ మిగతా చాలా కంట్రీస్ కూడా నష్టం. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఇండియాకి మాత్రమే నష్టం జరుగుతుంది. ఇక్కడ ఇండియాకి మాత్రమే నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు. అండ్ ఈవెన్ చైనా, రష్యా ఇలా మాత్రమే నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు. రష్యాకి కాదు, చైనాకి, రిమైనింగ్ కంట్రీస్‌కి. అండ్ కువైట్‌కి, యూఏఈ, ఇక్కడున్న బహ్రెయిన్ వీటికి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇరాక్‌కి అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఆయిల్‌ని వీళ్ళు సెల్ చేయలేకపోతే వీళ్ళ గవర్నమెంట్‌ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. వీళ్ళకి క్రైసిస్ అనేది ఎక్కువగా తగులుతుంది మనకంటే కూడా. అందుకే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనేవి మాటిమాటికి ట్రంప్ దగ్గరికి వెళ్లి ఇరాన్‌ని కంట్రోల్ చేయండి అని చెప్పి అండ్ ఇరాన్ పైన గట్టి యుద్ధం చేయండి. ఇరాన్‌ని పూర్తిగా అణిచివేయండి అని చెప్పి ఎందుకు ప్రెషర్ చేస్తుందంటే రీజన్ అదే అండి. ఎందుకంటే వీళ్ళ కంట్రీస్ అనేవి ఆయిల్ అమ్మకపోతే ఆల్‌మోస్ట్ క్రైసిస్‌లోకి వెళ్ళిపోతాయి. అండ్ జీరోకి పడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంది. అండ్ రాబోయే రోజుల్లో ఈ యుద్ధంలో జరిగే అప్‌డేట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం వచ్చే రోజుల్లో. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా కూడా ఉన్నాయి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ. టేక్ కేర్.